హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ అనేది తొందరలో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళకి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మాకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉందా, ఎలా పెట్టుకోవాలి? మాకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ సీట్ వచ్చింది, కాకపోతే నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కన్నా సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి సీట్ రావాలి, ఆ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ సీటు రాని వాళ్ళ సంగతి చూద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ సీటు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చేసింది కాబట్టి వాళ్ళైతే సేఫ్ జోన్లో అయితే ఉన్నారు. సో సీటు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఫ్రెండ్స్, ఒకే విషయం గుర్తుంచుకోండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఎలాగైనా కొట్టాలి అనే నమ్మకం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అంటే ఎలాగంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి, చాలా అంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అయితే రాలేదు, ఇంకా సెకండ్ ఫేజ్ కూడా రాలేదంటే ఇంకా మీకు ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు సీట్ రావాలి, ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో మ్యాక్సిమం మీరు అందరూ కూడా నెంబర్ ఆఫ్ అబార్షన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబార్షన్స్తో ఒక కాలేజ్ తగలకపోయినా కానీ వేరే కాలేజ్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ అబార్షన్స్ ఎలా పెట్టాలంటే, సో చాలామంది ఈసారి టాప్ కాలేజ్ పెట్టుకుందాం, మాకు టాప్ కాలేజీలు కావాలని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ అబార్షన్స్ పెట్టాలి, ఇక్కడ టాప్ అని చెప్పి అలా చూడకండి. ఎందుకంటే మీకు సీట్ రావడం ముఖ్యం, ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ సిఎస్సి అని ప్రిఫర్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం టాప్ కాలేజా కొంచెం తక్కువ కాలేజ్ అని మాత్రం చూడకండి. ఏ కాలేజ్ అయినా సరే సిఎస్సి అయితే పెట్టేసుకోండి. లక్కీగా ఏంటంటే మీకు తగిలింది అనుకోండి, సిఎస్సి బ్రాంచ్ బాగుంటుంది కాబట్టి మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అంటే సిఎస్సి అనే కాదు, మీకు ఏ బ్రాంచ్ నచ్చితే ఆ బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చు. సో కాలేజ్ పరంగా ఎక్కడ చూసుకోకండి, మీకు ఏ కాలేజ్ తగిలినా కానీ మీకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది, ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అబార్షన్స్ అయితే ఇవ్వండి. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోవడానికి కూడా కారణం అయితే అబార్షన్స్ తక్కువగా అయితే ఇవ్వడం, అందుకోసమే చెప్తున్నా. చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. సో అందుకోసమే నెంబర్ ఆఫ్ అబార్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో దానికంటే బెటర్ కాలేజ్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే, మీకు వచ్చిన కాలేజ్ కాకుండా మీ కాలేజ్తో పోలిస్తే వేరే కాలేజ్ టాప్లో అయితే ఉండాలి, ఆ విధంగా అయితే పెట్టుకోండి. సపోజ్ మీ దగ్గర సి అనే కాలేజీకి అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చింది, కానీ మీకు ఏ అనే కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఉంది. సో మ్యాక్సిమం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ అనే కాలేజ్ దగ్గర మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు సి కంటే తక్కువ కాలేజ్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ డి కాలేజ్ పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో డితో పోలిస్తే సి అనేది బెటర్, బట్ డి అనేది వచ్చింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వల్ల మీరు ఒక కాలేజ్ అయితే నష్టపోతున్న, మంచి కాలేజ్ అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఒక కాలేజీలో అయితే జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగా జరిగింది. మేము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా మంచి కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మేము వేరే కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు, కొంచెం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పోలీస్ ఈ కాలేజ్ కొంచెం వరస్ట్గా ఉందని చెప్పేసి అన్నారు. సో ఇక మేము ఏం చేయాలి, లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ఏం చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళకి ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా అందులో చదువుకున్నారు, చాలా ఇబ్బంది పడుతూ. సో అందుకోసమే చెప్తున్నాను, ఎవరు కూడా నష్టపోకూడదని. అందుకోసమే మీరు టాప్ కాలేజ్ అయితే పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏవైతే వచ్చిన వాళ్ళు. సపోజ్ మీకు ఈసీ బ్రాంచ్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, ఆ కాలేజ్లో సిఎస్సి కావాలనుకుంటే ఆ కాలేజ్లో సిఎస్సి మాత్రం పెట్టుకోండి. లేదంటే అంతకంటే ఎక్కువ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆ కాలేజ్ కన్నా కొంచెం తక్కువ కాలేజ్ అయితే పెట్టుకోకండి, మ్యాక్సిమం టాప్ కాలేజ్ ఉన్న విధంగా అయితే పెట్టుకోండి. లక్కీగా తగిలితే మాత్రం యు ఆర్ వెరీ లక్కీ. సో మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి, డెఫినెట్గా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.